ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో కరకరలాడే అటుకులతో మిక్చర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కొన్ని టిప్స్ ఫాలో అయి ప్రిపేర్ చేశారంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అటుకుల మిక్చర్ అయితే. ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కేజీ పేపర్ అటుకులు అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ ఫస్ట్ అయితే అటుకులను అయితే ఇలా జల్లించుకోవాలండి. అటుకులు ఏమైనా డస్ట్ ఉంటే ఇలా కిందికి వచ్చేస్తుందండి. టిప్ అయితే చెప్తున్నానండి. అటుకుల్లో ఉండే సన్న పౌడర్ లాంటిది మనము జల్లించుకోకుండా అలానే వేసుకుంటే ఆయిల్లో మొత్తం పీల్చేసుకుంటుందండి. అంత టేస్ట్ బాగుండదు. అయితే టిప్ అయితే చెప్తుందండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం కొంచెం అటుకులు యాడ్ చేసుకుంటూ అటుకులను అయితే 1 to 2 minutes అయితే ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసే మిక్చర్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేయడం వల్ల అటుకుల మిక్చర్ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అనేది వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్. అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకోవాలండి. మీడియం సైజ్ ఒక ఆనియన్స్ కూడా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. పల్లీలు అనేటివి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి. ఎప్పుడైనా సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలు మంచిగా ఫ్రై అయ్యి మనం చేసే ఏ రెసిపీ అయినా పల్లీలు మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. పల్లీలు అనేటివి ఫ్రై అయిపోయాయండి. తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో నేను ఎక్స్ట్రా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవట్లేదండి. అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం చేసే అటుకుల మిక్చర్ ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఒక టిప్స్ ఫాలో అయి ప్రిపేర్ చేశారంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. కచ్చా పచ్చగా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. 2-3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. 2-3 రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు మనం చేసే మిక్చర్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. కరివేపాకు పుట్నాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ముందే ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న అటుకులు కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.